సిరిసిల్ల నేతన్నలకు చాలా ప్రత్యేకతలుంటాయి. ఎప్పటికీ ఏదో ఒక కొత్త తరీక నేతతోని రికార్డులకు ఎక్కుతుంటారు సిరిసిల్ల నేతన్నలు. ఇదివరకు అగ్గిపెట్టెల పట్టే చీరలు సూదిలకెంచి ఈగే చీరలను నేసిన సిరిసిల్ల నేతన్న ఇప్పుడు మళ్ళొక గొప్ప పని చేసిండిల్లా. మరి అదేంది ఏం కథ చూద్దాం పాడ్రి చదువు. చూసిండ్రానుల్లా పట్టు వస్త్రం మీద శ్రీరాముల వారు సీతమ్మ లక్ష్మణుని పటాలను ఎంత బ్రహ్మాండంగా నేసిండో, భద్రాచలంలో ఉన్న శ్రీ సీతారాముల కళ్యాణం కోసానికి ఇంత బ్రహ్మాండమైన చీరను నేసిండు సిరిసిల్ల జిల్లా కేంద్రం చంద్రంపేటలున్న వెల్ది హరిప్రసాద్ అన్న. శ్రీరామనవమి నాడు ఈ పట్టు వస్త్రాలు స్వామివార్లకు అప్పజెప్తారట. ఈ బంగారు చీర కొంగుల భద్రాద్రి దేవాలయం మూల విరాట్ దేవతామూర్తులు అచ్చెతట్టు, అట్లనే చీర క్రింది బార్డర్ల శంకు చక్రనామాలు హనుమంతుడు గరుత్మంతుడు అచ్చెతట్టు ప్రత్యేకంగా తయారు చేసిండు. ఈ చీర నేసిన హరిప్రసాద్ అన్న చీర గురించి ఏం చెప్తున్నాడు ఇనుండ్రి. సీతారాముల కళ్యాణానికి గత 3 సంవత్సరాలుగా ప్రత్యేకమైన చీర సీతమ్మ వారికి నేస్తున్నాను. గత సంవత్సరం సీతారాముల కళ్యాణం ఫోటో వచ్చే విధంగా నేసి మూల విరాట్ అమ్మవారికి సిఎస్ శాంతకుమారి మేడం చేతుల మీదుగా గర్భగుడిలో ఉన్నటువంటి సీతమ్మ వారికి అందించడం జరిగింది. అదే స్ఫూర్తితోని ఈ సంవత్సరం గర్భగుడిలో ఉన్నటువంటి సీతమ్మ వారు మరియు రాముల వారు మరియు లక్ష్మణుడు వచ్చే విధంగా కొంగులో పొందుపరిచి నేశాను. ఇందులో కింది బార్డర్లో శంకుచక్ర నామాలు మరియు హనుమంతుడు మరియు గరుత్మంతుడు వచ్చే విధంగా నేయడం జరిగింది. చీర మొత్తం కూడా శ్రీరామ రామ రామేతి అనే శ్లోకం 51 సార్లు వచ్చే విధంగా నేయడం విశేషం. మరియు ఇందులో 1 గ్రామ్ గోల్డ్ జరీ మరియు పట్టుదారం ఉపయోగించి దాదాపు 10 రోజుల పాటు శ్రమించి ఈ చీరను నేసినాను. ఈ చీర పొడవు 7 గజాల పొడవు ఉంటుంది, 48 ఇంచుల వెడల్పు, బరువు 800 గ్రాములు ఉంటుంది. మొత్తం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే శ్లోకం 51 సార్లు అచ్చేటట్టు 10 రోజులు ఎంతో నియమ నిష్టలతోని ఈ చీర నేసిండట. సిరిసిల్ల నేతన్నలకు ప్రతి సంవత్సరం భద్రాద్రి శ్రీ సీతారాముల కళ్యాణానికి ప్రత్యేక గుర్తింపుతోని పట్టు వస్త్రాలు నేసే అవకాశం ఇయ్యాలని అంటున్నాడు. ఇదివరకు G20 సదస్సు జరిగినప్పుడు దాని లోగోను వస్త్రం మీద నేసి ప్రధాని మోడీ సార్కు పంపిస్తే మన్ కీ బాత్ ల ఈయనను మోడీ సార్ తారీఫ్ చేసిండు. అటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం కు సుతం ప్రత్యేకంగా చీర నేసిచ్చిండు. అట్లనే చాలా మంది పేర్వోయినోళ్ల ఫోటోలను వస్త్రాల మీద నేసి శెబ్బాష్ అనిపించుకున్నాడు. మొత్తానికైతే ఈ నేతన్న తన కళ్ళతోని అద్భుతాలు చేస్తున్నాడు. కాబట్టి సర్కార్ ఇసుంటోళ్లను గుర్తించి వాళ్లకు ఇంకింత ప్రోత్సాహం ఇస్తే మన పేరు దునియా మొత్తం మారుమోగేటట్టు చేస్తారని అంటున్నారు సిరిసిల్ల నేతన్నలు.